తూర్పు ఈశాన్య తెలంగాణలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డేంజర్లో కొనసాగుతుంది. 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో వర్షాలు భారీగా పడుతున్నాయి. ముఖ్యంగా రెబ్బన తిరియాన మండలాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 10కి పైగా గ్రామాలు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి. ఆసిఫాబాద్ నుంచి తుంపల్లి వెళ్లే మార్గంలోని లో లెవెల్ వంతెనపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ నగర్, గోలేటి, తిరియాణిలో ఇళ్లలోకి వరద చేరింది. జలదిగ్బంధంలో బోరుగడ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇక పెంచికపేట, బెజ్జూరు, దహగాం మండలాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాణహితకు భారీగా వరద నీరు చేరిన పరిస్థితి కనబడుతుంది. కడెంకు భారీగా వరద చేయడంతో గేట్లు ఓపెన్ చేశారు. స్వర్ణ, కుమరం భీం, మత్తడి వాగు, గడ్డెన వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరిన పరిస్థితి. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతోంది. అతలాకుతలమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక 5 జిల్లాలకు రెడ్ అలర్ట్తో సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో మరొకసారి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. గ్రామాల్లో చాటింపు చేస్తున్నారు. భారీగా వాగులు వంకలు పొంగిపొరుతున్న నేపథ్యంలో అనవసరంగా బయటికి వెళ్ళొద్దని, ముఖ్యంగా గ్రామ సరిహద్దుల్లో వాగులు పొంగిపొరుతున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ గ్రామాల్లో చాటింపు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం బిగ్ టీవీ స్క్రీన్పై. సో మొత్తం మీద తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొడుతున్నాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. బుధవారం నాడు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటుంది. యాదాద్రి, భువనగిరి, మహబాద్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయిన పరిస్థితి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. మంచిర్యాల, కొమరం భీం జిల్లాల్లో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతోంది. ఇక జిల్లాలోని తాండూరులో రైల్వే అండర్ వంతెన నీట మునిగింది. ముందస్తు జాగ్రత్తగా రైల్వే గేట్ను అధికారులు మూసివేశారు. భీమిని మండలం పెద్దపేట, రాజారం మధ్య వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచాయి. చిన్నతిమ్మాపూర్ వద్ద ఎర్రవాగు ఉప్పొంగింది. మరోవైపు నల్లవాగు ఉప్పొంగడంతో పంట పొలాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాలలో 23.5 సెంటీమీటర్లు, కొమరం భీంలో 23.3 సెంటీమీటర్లు, ఆదిలాబాద్లో కూడా 23.3, కన్నెపల్లి 23.3, భీమినిలో 22.6, అలాగే రెబ్బెన్లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తాండూరు, చిట్యాల, మంగపేట ఇవన్నీ కూడా, తాండూరు ఒకటి మంచిర్యాల జిల్లా, చిట్యాల భూపాలపల్లి జిల్లా, మంగపేట ములుగు జిల్లా ఇవన్నీ కూడా దాదాపు 16 సెంటీమీటర్ల వర్షపాతం. ఇక నెన్నెల మంచిర్యాల జిల్లాలో 14.5 సెంటీమీటర్లు, గిన్నెధారి అలాగే జంబుగా ఈ కొమరం భీం జిల్లాలోని ప్రాంతాల్లో దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనం చూస్తున్న దృశ్యాలు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా చెరువులు మత్తలు తెగి నీళ్ళన్నీ కూడా వృధాగా పోతున్న పరిస్థితి కనబడుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా ఈ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా మంచిర్యాలలోని భీమిని, కన్నెపల్లిలో అత్యధికంగా వర్షపాతం నమోదవడంతో వచ్చే 2 గంటల్లో కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు ఆదేశించారు. ఉన్నతాధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సూచించిన పరిస్థితి కనబడుతోంది. ఇక ముఖ్యంగా అటు మూగ జీవాలకు కూడా ఎలాంటి ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తిగా ఊళ్ళలోకి నీరు చేరింది. వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి. పంట పొలాలు మునిగిపోయిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నీరు ఉప్పొంగి ప్రవహించడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. గడ్డెన వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుంది. ఇక కడెం ప్రాజెక్టు కూడా భారీగా వరద చేరడంతో గేట్లు ఓపెన్ చేశారు. అటు ప్రాణహిత కూడా భారీగా వరద చేరింది. స్వర్ణం, కొమరం భీం, మత్తడి వాగు కూడా పొంగి పొరుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. పెంచికపేట, బెజ్జూరు, దహగాం మండలాలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు తిరియాని, గోలేటి, ఎన్టీఆర్ నగర్, బూరుగుడ
ప్రాంతాల్లో కూడా భారీగా వరద చేరుతోంది. సో రెబ్బెన, తిర్యాని మండలాలు కూడా వాగులు ఉప్పొంగి ప్రవేశిస్తాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, మా కొలీగ్ ఇర్ఫాన్ ప్రస్తుతం నాతో జాయిన్ అవుతున్నారు. ఇర్ఫాన్, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇంకా అధికారులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు? ప్రధానంగా కొన్ని మండలాల్లో వాగులు పొంగి పొర్లి చాలా వరకు జల దిగ్బంధనలు చిక్కున్నట్టుగా మనకు అనిపిస్తోంది. పంట పొలాలు కూడా నీట మునిగినట్టుగా మనకు కనబడుతోంది. సో ప్రస్తుతం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ? అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. అయితే జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. ఇప్పటికే వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. అయితే ప్రధానంగా కొమరంభీం జిల్లాలో రెబ్బెన, తిర్యాని మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గంలో తాండూరు లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా వాగులు పొంగుతున్నాయి. అయితే లో లెవెల్ వంతెనల మీద నుంచి కూడా నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాకపోకలు కూడా పలు ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడింది. అయితే ఇటు తాండూరు ప్రాంతంలో రైల్వే ఓవర్బ్రిడ్జ్ సంబంధించి అండర్ పాస్ అంతా నీటితో నిండిపోవడంతో అక్కడ కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొమరంభీం జిల్లాలో రెబ్బెన మండలం నంబాల వాగు పొంగడంతో లో లెవెల్ వంతెన పై నుండి నీరు ప్రవహించడంతో నారాయణపూర్, కొమరవెల్లి, జక్కులపల్లి తదితర గ్రామాలకు ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే తిర్యాని మండలంలోని మాణిక్యపూర్ వాగు పొంగి ప్రవహించడంతో అటు మంగి అటవీ ప్రాంతానికి మంగి, గుండాల, రొంపల్లి, అర్జున్ లొద్ది, పటేల్గూడ, పర్దాన్గూడ, కొలంగూడ తదితర గ్రామాలు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి తుంపెల్లికి వెళ్లే మార్గంలో లో లెవెల్ వంతెన పై నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో చిర్రాకుంట లాంటి 3 నుండి 4 గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రెబ్బెన మండలం కేంద్రంలో ఎన్టీఆర్ నగర్ తో పాటు అటు గోలేటి ప్రాంతంలో, అటు తిర్యాని ప్రాంతంలో పలు ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇంట్లో నిల్వ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు, అలాగే రైతులు నిల్వ చేసి ఉంచుకున్నటువంటి యూరియా కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆసిఫాబాద్ మండలంలో బూరుగుడ ప్రభుత్వ పాఠశాల చుట్టూ వరద నీరు చేరడంతో పాఠశాల భవనం కూడా మొత్తం జల దిగ్బంధంలో చిక్కుపోయింది. అయితే మరోవైపు ఇటు కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో పెంచికల్పేట్, బెజ్జూర్, దయగాం లాంటి మండలాల్లో కూడా వాగులు ఉప్పొంగి ఇటు దింతా వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకైతే పూర్తిగా సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రాణహిత నది కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా రాంపూర్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయితే ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండిపోయాయి, జలకలను సంతరించుకున్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు కడెం ప్రాజెక్ట్ కూడా భారీగా పై ప్రాంతంలో కురిసినటువంటి ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే కడెం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మరి కుమరంభీం మరో ప్రధాన ప్రాజెక్టు, కుమరంభీం ప్రాజెక్టులు 4 గేట్లు ఎత్తి 1500 క్యూసెక్ పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే స్వర్ణ, మత్తడి వాగు, గడ్డెన వాగు ప్రాజెక్టులో కూడా వరద నీరు వచ్చి చేరడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే రానున్న మరో 3 రోజుల పాటు భారీగా వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే జిల్లా స్థాయిలో అధికారులను కూడా అలర్ట్ చేసింది. ఇటు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ మానిటర్ చేస్తూ ఉమ్మడి జిల్లాలో కలెక్టరేట్ లో మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పోలీస్ అధికారులు, ఇటు జిల్లా అధికారులంతా కూడా అప్రమత్తమై ఉన్నారు. భారీగా వర్షాలు. ఇర్ఫాన్, అంటే ముఖ్యంగా ఈ మళ్ళీ ప్రాణహితకు భారీగా నీరు వచ్చింది, కడెం ప్రాజెక్టుకు భారీగా నీళ్ళు వస్తడంతో గేట్లు ఓపెన్ చేస్తున్నారు. అలాగే చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపడుతున్నాయి. సో ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఇప్పటికే సెలవులు రద్దు చేసినట్టుగా స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. సో జిల్లాలో ముఖ్యంగా ఈ కడెం ప్రాజెక్టు సంబంధించి గతంలో కూడా ప్రాజెక్టు మనుగడకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి, పుకార్లు కూడా వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తారా, కిందికి దిగువకు నీళ్ళు వదులుతున్నారా, ఏంటి పరిస్థితి? కడెం ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదైతే గతంలో భారీగా 8 లక్షల పైగా క్యూసెక్ల వరద నీరు రావడంతో కడెం ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత అప్రమత్తమైనటువంటి అధికారులు ఆ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చొరవతో ఆ ప్రాజెక్ట్ గేట్లకైతే మరమ్మతులు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పుడు ఎలా అయితే వరద వస్తుందో కడెం ప్రాజెక్ట్ కి, అదే విధంగా వరదను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ సంబంధించి ఈ గేట్లు ఏదైతే ఉందో వాటిని కూడా గతంలోనే మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడు కడెం ప్రాజెక్ట్ సంబంధించి వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని ఇరిగేషన్ కి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వరద నీటిని దిగువకు 2 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. సో ఇది మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొరుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా జనజీవనం కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇక తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే అధికారులకు ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. వరి పొలాలు వరదలో కొట్టుకుపోయాయి. వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్న పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి పత్తి మొక్కలు కొట్టుకుపోయాయి. నెన్నెల, అలాగే మన్నెగూడెం, లంబాడితండ, జంగాలపేట గ్రామాల్లో పత్తి పంట బాగా దెబ్బతింది. గొల్లపల్లిలో వరి పంట నీట మునిగి చెరువును తలపిస్తుంది. దారులు కూడా కనిపించలేదు. పలు చెరువులు నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే వాగులు వంకలు పొంగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే అధికారులు పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నారు. సో జిల్లాల వారీగా ప్రస్తుతానికైతే పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. ఒకసారిగా ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షం సంబంధించి మళ్ళీ వర్షపాతం ఏ రకంగా ఉందో చెప్తాను. మంచిర్యాల జిల్లాలో 23.3 సెంటీమీటర్లు, కుమరం భీంలో 23.3, ఆదిలాబాద్లో 23.3, కన్నెపల్లి ప్రాంతంలో కూడా 23.3, భీమిని మంచిర్యాల ప్రాంతం 22.6 సెంటీమీటర్లు, రెబ్బెన 22 సెంటీమీటర్లు, తాండూరులో 18.2 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అధికారులు అయితే ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గెడ్డన్న వాగు ప్రాజెక్టు అలాగే కడెం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేతులతో దిగువకు గేట్లు వదిలే నీటిని వదిలేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. సో మొత్తం మీద అధికారులు అయితే అలర్ట్గా ఉండమంటూ ప్రస్తుతం అయితే ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఎక్కడికక్కడ అటు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా గ్రామాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మనం చూడొచ్చు ఆ దృశ్యాలు ఒకసారి. ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంటే ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూడొచ్చు. సో తూర్పు ఈశాన్య తెలంగాణలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరొక 72 గంటల పాటు భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. సో వాతావరణ శాఖ అధికారులు కూడా అదే చెప్తున్నారు, అప్రమత్తంగా ఉండమంటూ. ముఖ్యమంత్రి కూడా అదే ఆదేశిస్తున్నారు. సో జిల్లాల్లో ఉన్నత స్థాయి అధికారులంతా కూడా అలర్ట్గా ఉండమని సూచిస్తున్నారు. ఇప్పటికే సెలవులు కూడా రద్దు చేశారు. నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి అలాగే చీఫ్ ఇంజనీర్ కూడా ఆయా ప్రాజెక్టుల పరిస్థితిని సమీక్షించమన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్లో కడెం ప్రాజెక్టు అలాగే గడ్డెనవాగు ప్రాజెక్టు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులంతా కూడా. సో మొత్తం మీద అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. ఒకసారి ఆ ఊళ్ళల్లో చాటింపు కూడా చేస్తున్నారు. ఆ చాటింపు మళ్ళీ విందాం. వర్షాలు బాగున్నాయి. అల్పప్పుల వేసింది బాగా దూరంలో చూపన్నది. బయటికి వెళ్ళాదు, కొన్ని లోకం దాటదు, బయటికి వెళ్ళాదు, జాగ్రత్త. వర్షాలు బాగున్నాయి. అల్పప్పుల వేసింది బాగా దూరంలో చూపన్నది. బయటికి వెళ్ళాదు, కొన్ని లోకం దాటదు, బయటికి వెళ్ళాదు, జాగ్రత్త. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.